అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు వెజిటేబుల్ జీడిపప్పు ఉప్మా చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. టమాటా అండి, క్యాప్సికమ్, బంగాళదుంప, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు, అల్లం ముక్క, తాలింపు, గోధుమ రవ్వ అండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాం, ఒక 2 స్పూన్ల వరకు. ఒక చిన్న స్పూనుడు తాలింపు దినుసులు వేసుకుందామండి. వేగినాయి కదండి, కొంచెం పల్లీలు వేసుకున్నామండి. పల్లీలు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. జీడిపప్పు ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి ఇష్టమైతే వేసుకోండి. ఇవి కూడా వేగాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును, చిన్నగా తరిగి పెట్టుకున్న చీలికలు చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ వేసేసుకుందామండి. ఇవి 2 పచ్చిమిర్చి అండి, ఒక అంగుళం ముక్క అల్లం అండి, జీడిపప్పు అండి ఒక 10 వరకు తీసుకున్నాము, క్యాప్సికమ్ అండి ఒకటి, ఒక బంగాళదుంప అండి, అలాగే ఒక పెద్ద టమాటా అండి. జీడిపప్పు మనం ఎంతైనా వేసుకోవచ్చండి. అలాగే కూరగాయ ముక్కలు కూడా మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ తీసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎందుకంటే ఒట్టి ఉప్మా చాలామంది ఇష్టపడారండి. అందు గురించి ఇవి కూరగాయలు వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వేసానండి, ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇవి మగ్గాలి, కొంచెం మూత పెట్టుకుందామండి. ఇవి కలిపేసుకొని వీటిని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇవి వేగినేమో ఒకసారి చూద్దామండి. చూడండి, ఆయిల్ పైకి తేలి మంచిగా వేగిపోయినాయండి ఇవి. ఇప్పుడు ఇందులో మనం ఎసరు వేసుకుందాము. చూడండి, రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నాము, ఎసరు కూడా ఆ గ్లాస్తోనే తీసుకోవాలండి. గ్లాస్ రవ్వకి గ్లాసున్నర నీళ్ళు పోసుకుందామండి. చూడండి, మనం గ్లాసున్నర రవ్వ గ్లాసున్నర నీళ్ళు తీసుకున్నాం కదండి. ఇవి కొంచెం బాగా మసిలిన తర్వాత రవ్వ వేసుకుందామండి. ఎసరు కాగిందండి. ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కొంచెం సన్నసగం పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. మన ఉప్మా మగ్గిందేమో చూద్దాం రండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి. చూసారు కదండి, వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాలంటే బఠానీలు, బీన్స్, క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా కూరగాయ ముక్కలు తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్మాలో వేస్తే చక్కగా తినేస్తారండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.